ఆస్ట్రేలియాలో షాద్నగర్ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. 5 రోజుల క్రితం అదృశ్యమైన అరవింద్ సముద్రంలో శవమై తేలారు. సిడ్నీ సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును పోలీసులు గుర్తించారు. అక్కడ దొరికిన ఆధారాలతో చనిపోయింది. అరవిందేనని గుర్తించారు. ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్ల నుంచి సిడ్నీలో స్థిరపడ్డారు. 18 నెలల క్రితమే అరవింద్కి వివాహం కాగా భార్య తల్లితో కలిసి ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు. వారం క్రితమే అరవింద్ తల్లి ఇండియాకు రాగా భార్య అక్కడే ఉంది. అరవింద్ హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు మృతి చెందడానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఆయన తల్లిదండ్రులు ఏమంటున్నారు? శంకర్, ప్రసన్న, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన అరటి అరవింద్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అరవింద్ గత 12 సంవత్సరాలుగా కూడా ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. అక్కడనే ఆయన పెళ్లి కూడా చేసుకున్న తర్వాత అక్కడనే ఫ్యామిలీతో కూడా అక్కడనే గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 రోజుల క్రితం అరవింద్ అదృశ్యమైనట్టుగా కూడా కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసుగా కూడా అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఒక పిటిషన్ ను పోలీసులకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు దాన్ని ఒక మిస్సింగ్ కేసుగా కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే దాదాపు 5 days బ్యాక్ జరిగినటువంటి పిటిషన్ తర్వాత పోలీసులు అరవింద్ కోసం పూర్తి స్థాయిలో ఎక్కడున్నాడనే వెతుకులాట అయితే ప్రారంభించారు. ఈ రోజు ఏదైతే పోలీసులకు మాత్రం సముద్రం దగ్గర ఒక మృతదేహం లభించడంతో అరవింద్ కారు కూడా అక్కడే లభించడంతో పూర్తి స్థాయిలో పోలీసులు అది అరవింద్ మృతదేహం అని చెప్పి కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆస్ట్రేలియా పోలీసులు అరవింద్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జయశంకర్ కు కూడా సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తమ కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో పూర్తి స్థాయిలో ఆ కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అసలు అరవింద్ చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలేంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ ప్రారంభించారు. ఇప్పటికైతే అరవింద్ మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి షాద్నగర్ తీసుకొచ్చి కనెక్ట్ చేసేందుకైతే సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు అయితే చోటు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శంకర్.